ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లోనూ అలాగే అమెజాన్లోనూ రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ కాబోతున్నాయి. ఈ మంత్ 16వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లో హెచ్డిఎఫ్సి కార్డ్ మీద ఆఫర్స్ ఇస్తున్నారు, అమెజాన్లో ఎస్బీఐ కార్డ్ మీద ఆఫర్స్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 4 months తర్వాత ఇది పెద్ద సేల్. అది కాకుండా రీసెంట్గా ప్రైస్ పెరిగిన తర్వాత జరుగుతున్న సేల్ కాబట్టి, అండ్ జిఎస్టీ రేట్ కట్స్ అయిన తర్వాత జరిగే సేల్ కాబట్టి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆబ్వియస్గా ఉంటాయి. ముఖ్యంగా మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను, ఈ సేల్లో మీరు ఇలాంటి ఫోన్లు కొనొద్దు అని చెప్పి. రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్లు ఏవి కొనొద్దని ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో బాగా వెళ్ళింది కూడా, మీరు ఒకసారి చెక్ చేయండి. మీరు మంచి రెస్పాన్స్ కూడా ఇచ్చారు. అయితే ఈరోజు నేను మీకు ఇప్పుడు రాబోతున్న సేల్లో ఏ ఫోన్స్ కొనొచ్చు, వేటి మీద ప్రైస్ తగ్గుతాయి, అండ్ మనం ఏవి నార్మలైజ్ అయిపోయిన ప్రైస్లో కొనబోతున్నాం అనేవి ఒక లిస్ట్ చెప్తాను. ఈ లిస్ట్ మాత్రం చూసుకోండి. మీకు ఇవి ఓల్డ్ ఫోన్స్ అనుకుంటారేమో, కానీ ఓల్డ్ ఏం కాదు, సంవత్సరాల తరబడి ఓల్డ్ ఏం కాదు. 6 నెలలు 7 నెలలు 8 నెలల క్రితం లాంచ్ అయిన ఫోన్లు మాత్రమే. అండ్ వాటి మీద మంచి డిస్కౌంట్స్ అయితే ఈ సేల్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు లాంచ్ అవుతున్న ఫోన్స్ మీద మాత్రం ఎలాంటి డిస్కౌంట్స్ అయితే ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. అండ్ అవి వర్త్ కూడా కాదు. మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ 50,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అవుతుంటే మనం ఎలా సజెస్ట్ చేస్తాం, కొనుక్కోండి అని చెప్పి నేను అసలు నా అన్బాక్సింగ్ వీడియోలోనే వద్దని చెప్తున్నాను కదా. సో అందుకని ఇప్పుడు నేను కొన్ని లిస్ట్ చెప్తాను. ఈ లిస్ట్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి, ఇవి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ డీల్స్ ఛానల్ యాక్టివ్గా ఉండండి, మంచి డీల్స్ రాబోతున్నాయి. ఫస్ట్ మీకు 10,000 రూపీస్ బడ్జెట్లో కొన్ని సజెషన్స్ చెప్తాను, వీటి మీద దృష్టిలో పెట్టుకోండి. ఒకటి రియల్మీ P4X, రెండోది T4X వివోలో, అలాగే మోటరోలా G57 పవర్ కావచ్చు, అలాగే రియల్మీ P3 లైట్ కావచ్చు, అలాగే పోకో M7 కావచ్చు, ఐక్యూ Z10 లైట్ కావచ్చు. ఇవన్నీ కూడా 10,000 రూపాయల బడ్జెట్లో మనకి ఒక 500-1000 రూపాయలు అటు ఇటుగా రాబోతున్న ఫోన్స్ కాబట్టి, ఒకవేళ మీ దగ్గర స్ట్రిక్ట్గా 10,000 రూపాయల బడ్జెట్ అయితే ఈ 5-6 ఫోన్స్ మాత్రం దృష్టిలో పెట్టుకోండి. 15,000 రూపాయల బడ్జెట్లో కూడా చాలా మంచి ఫోన్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో హైయెస్ట్ ప్రయారిటీ నాది 2 ఫోన్స్ ఉంటాయి. ఒకటి ఒప్పో K13, ఇది ఆబ్వియస్గా నా ఫేవరెట్ ఆ పర్టికులర్ బడ్జెట్లో. రెండోది CMF Phone 2 Pro, ఇవి 2 నా ఫేవరెట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకవేళ P4 రియల్మీ P4 కూడా మీకు అరౌండ్ 15,000-16,000 రూపాయల బడ్జెట్లో వస్తే దీన్ని కూడా చూసుకోండి. అలాగే ఆ తర్వాత Narzo 90, ఇది రీసెంట్గా లాంచ్ అయింది, బట్ ఈ ప్రైస్కి అయితే ఇది వర్తే. కొంచెం ఆ 15,000 రూపాయల బడ్జెట్లోకి వస్తే దీని మీద ఒక లుక్ అయితే వేసుకోండి. ఇక్కడ 5 ఫోన్స్ చెప్పాను, ఈ 5 ఫోన్స్ దృష్టిలో పెట్టుకోండి. ఇక 20,000-30,000 రూపాయల బడ్జెట్ అనేది మోస్ట్ ఫేవరెట్ బడ్జెట్. అందరూ ఎక్కువగా ఫోన్ కొనేది ఈ పర్టికులర్ బడ్జెట్లోనే. అండ్ ఇంట్రెస్టింగ్గా ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి కొంచెం తక్కువగానే ఉన్నాయి, బట్ స్టిల్ వీటి మీద ఒక లుక్ అయితే వేసుకోండి. ఇక్కడ నా ఫస్ట్ పిక్ తక్కువ బడ్జెట్లో కావాలి అండ్ పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్ కావాలి, మంచి కెమెరాలు కావాలనుకుంటే ఆబ్వియస్గా మా ఫస్ట్ పిక్ రియల్మీ P4 Pro. ఇది చాలా మంచి ఫోను. ఇంత బాగా స్పెసిఫికేషన్స్ని, ఇంత బాగా బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ అన్ని బెస్ట్గా ఆఫర్ చేసే వేరే ఫోన్ మీకు ఎక్కడ దొరకదు. మంచి తక్కువ బడ్జెట్లో వస్తే దీని మీద ఒక లుక్ అయితే వేసుకోండి. అక్కడ వివో T4 స్టిల్ వర్త్ ఫోను, ఐక్యూ Z10 ఉంటుంది. అలాగే మీకు Nord 5 ఒకవేళ తక్కువకి వస్తే, కొంచెం తగ్గితే ఏమన్నా 20,000-30,000 రూపాయల బడ్జెట్ అన్నా కాబట్టి ఏమైనా బెటర్ ప్రైస్లో వస్తే Nord 5 కూడా చూసుకోవచ్చు. అలాగే పోకో F7 చూసుకోవచ్చు, Nord CE5 కూడా ఉంటుంది, అది కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ అక్కడ చాలా వర్త్ ఉన్న ఫోన్సే, స్టిల్ వాటిని కన్సిడర్ చేయొచ్చు. అండ్ చాలా మంచి ఫోన్స్ ఇవి. అండ్ 30,000-40,000 రూపాయల బడ్జెట్లో 3 ఆప్షన్స్ చెప్తాను నేను మీకు. మిగతా అన్ని తీసేసా, ఓన్లీ 3 పెట్టా. ఒకటి ఐక్యూ Neo 10, ఇది ప్రైస్ తగ్గట్లేదు ఎందుకో, అందుకని దీన్ని కొంచెం చూసుకోండి. అలాగే ఒప్పో Reno 14, ఇది మంచిగా 30,000-31,000 రూపాయల బడ్జెట్లో ఉన్నప్పుడు ఎవరు దీన్ని పట్టించుకోలేదు, బట్ స్టిల్ ఇది ఒకవేళ తక్కువ బడ్జెట్లో వస్తే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫోన్స్ ఆ పర్టికులర్ బడ్జెట్లో, దీన్ని చూసుకోవచ్చు. అలాగే OnePlus 13R కూడా మీకు ఏమైనా తక్కువ బడ్జెట్ వస్తే దాన్ని కూడా చూసుకోవచ్చు. ఇంకా ఉన్నాయి, శాంసంగ్ లాంటి పాత ఫోన్లు ఇస్తున్నారు, కానీ వాటిని మీరు ఇప్పుడు కన్సిడర్ చేయకపోవడమే బెటర్ అనమాట. 40,000-50,000 రూపాయల బడ్జెట్లో కూడా ఒక 3-4 ఫోన్లు ఉన్నాయి. ఒకటి OnePlus 15R రీసెంట్గా లాంచ్ అయింది, బట్ మీకు OnePlus బ్రాండ్లో తక్కువ బడ్జెట్లో కావాలంటే అది ఒక ఆప్షన్ ఉంటుంది. అలాగే iPhone 15 స్టిల్ వర్తే, తక్కువ బడ్జెట్లోకి వస్తే తీసుకోండి. దీనిది రీసెంట్గా 42,000 ఏమో నేను రీసెంట్ ప్రైస్, లోయెస్ట్ ప్రైస్ నేను చూసింది. ఎంతకంటే తక్కువ ప్రైస్కి వచ్చినా, అదే ప్రైస్లో వచ్చినా కానీ స్టిల్ ది బెస్ట్ అనమాట. అలాగే ఐక్యూ 13 ఓల్డ్ అనుకుంటారు, కానీ స్టిల్ ఇది చాలా వర్త్ ఫోన్ అక్కడ ఆ బడ్జెట్లో. అలాగే ఇంకా 50 తర్వాత దాటితే పైకి వెళ్తే మీకు ఉండేది అక్కడ iPhone 16 మంచి ప్రైస్లో రావచ్చు, 51, 52 ఇలాంటి బడ్జెట్లో వస్తే బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్గా 60,000 ఉంది, 50కి అలా వస్తే మాత్రం తోపు. 51 అలా వచ్చినా కానీ చూసుకోండి, 2,000 అటు ఇటుగా స్టిల్ వర్తే. ఇంకా ఆ తర్వాత మీకు ఇంకేమైనా ఫోన్లు కనిపిస్తే వాటిని చూసుకోండి. బట్ ఇక్కడ మనకి ముఖ్యంగా 10,000-40,000 రూపాయల బడ్జెట్ చాలా హైయెస్ట్ ప్రయారిటీ కింద నేను చాలా ఫోన్స్ పెట్టాను, వీటిని మాత్రం చూసుకోండి. అండ్ ఇవి
మీరు పాతం అనుకుంటారేమో, బట్ స్టిల్ నేను కన్సిడర్ చేస్తాను. చాలా మంచి ఫోన్స్, వీటి మీద ఒక లుక్ అయితే వేసుకోండి. బట్ ఇప్పుడు లాంచ్ అయిన ఫోన్స్, రీసెంట్గా 1 month నుంచి లాంచ్ అవుతున్న ఫోన్స్ మాత్రం అసలు మీరు టచ్ చేసే ప్రైస్లోనే లేవు అవి, అసలు అంత వర్త్ కూడా కాదు. మీరు చెప్పాను ఇందాక, స్నాప్డ్రాగన్ 7 Gen 4 45,000 అలాంటి బడ్జెట్లో పెడుతున్నారు. సో వద్దు, అలాంటి ఫోన్స్ వద్దు, వీటిని చూసుకోండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఛానల్ని ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోకండి.